చిత్తూరు నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్థిని బరిలోకి దించగా టీడీపీ నుంచి టికెట్ ఆశించే వారి లిస్టు పెద్దగానే ఉంది. ఈ జాబితాలో ముందున్న నేత గురజాల జగన్మోహన్. 14 ఏళ్లుగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గురజాల జగన్మోహన్ కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతోంది. ఆయన తండ్రి చెన్నకేశవ నాయుడు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జగన్మోహన్ కొంతకాలంగా ప్రజల్లోనే ఉంటూ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. స్థానిక నేతలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజాదరణ పొందుతున్నారు. దీంతో ఈసారి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కితే చిత్తూరు రుణం తీర్చుకుంటానని అంటున్నారు గురజాల జగన్మోహన్. అసెంబ్లీ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. సీకే బాబు చిత్తూరు నుంచి 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు ఆయన కాంగ్రెస్ నుంచి గెలవగా ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా సంచలన విజయం సాధించారు. 2004, 2014లో ఇక్కడ 2 సార్లు టీడీపీ విజయం సాధించగా 2019లో చిత్తూరు స్థానం వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఏఎస్ మనోహర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో చిత్తూరులో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. ఈ సమయంలోనే కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు గురజాల జగన్మోహన్. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ స్థానిక నేతల్ని సమన్వయం చేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఈసారి చిత్తూరు నుంచి తెలుగుదేశం తరపున పోటీకి సిద్ధం అంటున్నారు గురజాల జగన్మోహన్. సో నేను ఇష్టపడిన నాయకుడు ఎవరన్నా అంటే నందమూరి తారక రామారావు. సినీ నటుడుగా రాజకీయ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఇష్టం. సో రాజకీయాలపైన ఉన్న ఇంట్రెస్ట్తో 2009 నుండి ఒక కార్యకర్తగా ఇదే పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసుకుంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాను. నా ఊరు ఏదో ఇంకా లోటులో ఉంది, దీన్ని ఇంకా ది బెస్ట్ ఏం చేయగలుగుతాము అంటే ఉన్న నాయకులు చేయలేదు అని కాదు నా భావన. నేను ఇంకా ఏం చేయగలుగుతాను అనేది నేను ప్రశ్నించుకొని ఏదో ఒకటి చేయాలి అనే ఒక గుడ్ ఇంటెన్షన్తో నేను చిత్తూరుకు రావడం జరిగింది. గురజాల జగన్మోహన్ కుటుంబానికి టీడీపీతో చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మొదట చిత్తూరు తెలుగు యువతలో కీలకంగా ఉన్న గురజాల జగన్మోహన్ తర్వాత వ్యాపారాల కోసం కొంతకాలం బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోనే నిర్మాణ రంగంలో స్థిరపడ్డ జగన్మోహన్ అక్కడే విద్యా సంస్థల్ని ప్రారంభించారు. పేదలకు అండగా ఉండాలని గురజాల జగన్మోహన్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. ట్రస్ట్ ద్వారా వందలాది సామాజిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యంతో పాటు పండుగ కానుకలు అందిస్తున్నారు. సొంత నిధులతో చిత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నా ఊరికి నా మనుషులకి ఏదో చేయాలన్న నా కోరిక నేను తిరిగి చిత్తూరుకు వచ్చాను. సో రాజకీయమే కాదు, రాజకీయం సంబంధం లేకుండా కూడా నేను నా ఊరికి నా ప్రజలకి ఏదో చేయాలన్న ఒక గుడ్ యాటిట్యూడ్తో నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చి నేను ఇక్కడికి వచ్చా కాబట్టి రాజకీయపరమైన అవకాశం ఇస్తే కూడా మేము కష్టపడి చేసి ఈ జిల్లా ప్రజలకి ఒక కొత్త ధనాన్ని చూపించాలనే ఒక ఆశాభావం. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి బెంగళూరు పోయాము అంటే బెంగళూరుని చూసిన మేము ఏం మైనస్ ఉంది మా జిల్లాకని తెలుసు కాబట్టి మేము వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇస్తే యువతరం కాబట్టి యువత కోటాలో మాకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని ఆశాభావం అంతే. రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న గురజాల జగన్మోహన్ చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధినేత చంద్రబాబు లోకేష్ తో చర్చించారు. చిత్తూరు అభివృద్ధి కోసం సొంతంగా మేనిఫెస్టోను సిద్ధం చేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. విద్య, ఉపాధి కోసం
చిత్తూరు నుంచి బెంగళూరుకు వలసలు వెళ్తున్నారని, దీనికి ముగింపు పలికేలా స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని ఆయన చెబుతున్నారు. ఒక సెల్ఫ్ మేనిఫెస్టో రెడీ చేసుకున్నాను. వీటన్నిటినీ భగవంతుడి ఆశీర్వాదము, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి బ్లెస్సింగ్స్తో మాకు అవకాశం కలిగినప్పుడు వారితో చర్చించి ఇటువంటి పని చేస్తే బాగుంటుంది అన్న మా సంకల్పాన్ని వారి దగ్గర అప్రూవల్ తీసుకొని వీటన్నిటికీ పరిష్కారం ఎత్తుక్కొని మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోకి ముందుకెళ్లాలని ఆలోచిస్తాం. సామాజిక రాజకీయ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న గురజాల జగన్మోహన్ హైకమాండ్ తనకే ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అలాంటి అవకాశం దొరికితే పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటాను అని చెబుతున్నారు.